సాధన చతుష్టయము సమాధి షట్కం అనే పాయింట్లో తితిక్ష అనే పాయింట్ ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఇది వెరీ స్మాల్ వన్. తితిక్ష అంటే ఓర్పు, సహనమే ప్రగతి. ఓర్పు, సహనము, క్షమ అనే పాయింట్ మీద మనకి నడుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని మనం వేరుగా మనం ఉంటాము. ఓర్పు, సహనం అనేది చాలా ఎంత ఇంపార్టెన్స్ అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓర్పు, సహనము, క్షమ అనే అర్థం. తితిక్ష అంటే ఎవడు ఎంతవరకు సత్వ సంపన్నుడు, సత్వగుణాలతో మనం ఎంత సంపన్నంగా ఉంటాము అనే దాని మీద ఆధారపడి ఉందన్నట్టు. వాడికి అంత తితిక్ష ఉందని తెలుసుకోవచ్చు. ఏ వికారాలు పొందకుండా ఉండటమే తితిక్ష. ఏ వికారాలు పొందకుండా ఉండటమే తితిక్ష. దీని గురించి మనం వివరణ వెళ్దాం. నా మాతాజీ గత ఉత్తరాలలో శమ, దమ, ఉపరతి అనే 3 విషయాల గురించి సమగ్రంగా చూచావు. చాలా సంతోషం. వాటిని బాగా గ్రహించి ఉంటావని నమ్ముతున్నాను. తరువాత ముఖ్యమైన విషయం తితిక్ష. శ్రద్ధ, సమాధానాలలో తితిక్షను చెప్పడానికి పూనుకున్నాను. 3 ఉన్నాయి మళ్ళా. ఈ ముఖ్యమైన విషయాలు 3. ఆ మూడిట్లో ఏంటి? తితిక్ష, తర్వాత శ్రద్ధ, సమాధానాలు. దాంట్లో తితిక్ష చెప్పడానికి పూనుకున్నాను. తితిక్ష అంటే సహనము, ఓర్పు, క్షమ అనే పదాల్లో వివరించాలి. ముందు విన్న శమదమ ఉపరతుల్లో ముఖ్యమైన ఉపరతి అని, దానికి పునాదులే శమదమాలని చెప్పారు. అంటే శమదమాలకు ఉపరతికి దారి చూపుతూ ఉంటాయన్నమాట, ద్వారపాలకులన్నమాట. అయితే ఈ సమాధులు మాత్రం అంత సులభం కాదు సుమా. వాటికి వేరే పునాదులు ఉంటాయి. అవే తర్వాత వచ్చే తితిక్ష, శ్రద్ధ, సమాధానాలు. అలా అయితే ఈ సమాధి షట్కంలో అసలు ముఖ్యమైనది ఉపరతి అయింది. దీనికి ద్వారపాలకులుగా శమము, దమము ఉన్నాయి. ఈ శమదమాలకు అంగాల్లాగా ఈ తితిక్ష, శ్రద్ధ, సమాధానాలు ఉన్నాయి. ఉపరతి అనే చక్రవర్తిని కాపాడుకోవటానికి అన్నట్లు మధ్యలో ఉపరతిని ఉంచి ఇరుపక్కల మిగిలిన 5 నిలిచి ఉన్నాయి. ఈ రహస్యంలో దృష్టి ఉంచి ఇక విను. తితిక్ష అంటే ఓర్పు అన్నాం. తితిక్ష అంటే ఓర్పు అన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, తితిక్ష అంటే ఓర్పు అన్నప్పుడు ఆ యొక్క ఓర్పును మనం గమనిస్తున్నాము. ఎలా ఉంది అని చూద్దాం. ఓర్పు ఎవరికి కావాలి? తితిక్ష అన్నాం, బాగానే ఉంది కదా. ఓర్పు అన్నాం. ఆ ఓర్పు ఎవరికి కావాలి? ఓర్పు లేని వాడికి ఓర్పు కావాలి. ఓర్పు లేకపోవడం అంటే అసూయ అని కాదు. క్షమ అన్నాను, సహనం అన్నాను. ఇంకా ఈ అర్థం వివరిస్తాను విను. ఓర్పు లేని వాడికి ఓర్పు కావాలన్నాను. ఓర్పు లేనివాడు ఎవడు? దానికి తనకు విరుద్ధమైన వాటిని సహించలేనివాడు అనాలి. తనకు విరుద్ధమైన వాటిని సహించలేని వాడే అని అనాలి. అంటే నువ్వు ధ్యానానికి పూనుకుంటే అనేక మంది అడ్డంకులు కలిగిస్తున్నారు అనుకోండి. అప్పుడేమవుతుంది? అన్ని రకాల సత్యాన్వేషణకి శ్రమ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తుని ఏం చేశారు? శిలువ మీద వేసి చంపారు. మహమ్మద్దును ఊరూరా వెళ్ళగొట్టారు. అలాగే మన రామకృష్ణ
పరమహంస ఎందరూ బాధ పెట్టలేదు. అలాగే మన వివేకానందుని జీవితం కూడా చూసుకో. ఎన్ని కష్టాలో ఆయనకి. అవి మన హృదయాన్ని దహించి వేస్తాయి. అలాగే ప్రపంచాన్ని వర్ణించి ఆధ్యాత్మిక ఆనందాన్ని, అమృతాన్ని తాగాలి అని అన్ని విధాలా కష్టపడే వాళ్లకు ఈ ప్రపంచం ఎదురై నిలిచి వారిని అనేక విధాలుగా కష్టపెడుతూ ఉంటుంది. అవన్నీ ఆటంకాలేగా. ఇంకా ఆకలి దప్పులు బయట ప్రపంచం కంటే ఇంకెక్కువ బాధపెడుతూ ఉంటాయి. నీకు పిడికెడు కబళం కూడా దొరకదు. తాగడానికి గుక్కడి నీళ్లు కూడా లభించవు. అయినా నీ పట్టును విడవకుండా సాధనలో మునిగిపోవాలి. నీ పట్టును విడవకుండా సాధనలో మునిగిపోవాలి. ఇదొక విశేషం మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క పాయింట్‌లో అసలు భగవంతుడు ఈ క్షమను కలగజేయడానికి ఇన్ని రకాల ఆటంకాలను కలుగజేస్తుంటాడు అని మనం అర్థం చేసుకుంటే, ఎవరు ఏది చేసినా మనకు ఎవరి మీద కోపతాపాలు కలవు. ఎందుకంటే ఆయన మీద నెట్టేస్తున్నాం గదా! ఒక రహస్యం చెప్తాను విను. త్రిగుణాలలో సత్వగుణం ముఖ్యం. దాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందని ఇదివరకు నీకు చెప్పాను. సత్వం పూర్ణమైతే కాని ఈ క్షమ రాదు. తితిక్ష అనేది ఈ సత్వాన్ని ఆశ్రయించి ఉంటుంది. సత్వం అనేది బయటికి గోచరించాలంటే ఈ తితిక్ష రూపంలో మనలో నుండి బయటికి వస్తుంది. ఎవడు ఎంతవరకు సత్వ సంపన్నుడు అంటే వాడి తితిక్షను బట్టి మనం తెలుసుకోవచ్చు. మొదట్లో మన అభిప్రాయాలకు, మన సాధనలకు ఇంట్లో వాడు ఒప్పుకోరు. కాదు నా భావాలు మంచివి అని చెప్పి చూసామంటే వాళ్ళకి నచ్చదు. అయినా చేస్తున్నామా అంటే అనేక విధాల బాధలు పెడతారు. అసలు ఆధ్యాత్మిక మార్గానికి మొదట బాధలు మన దగ్గర బంధువుల నుండి అనగా మన తల్లి, తండ్రి, భర్త, భార్య మొదలైన వారి నుండే బయలుదేరతాయి. వాళ్ళను ఎలాగైనా స్వాధీనం చేసుకునో లేక అది వీలు కాకపోతే ఎదిరించో సాధన సాగించామంటే ఇక మన వీధిలో నుండి మన ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, ఇతరులు ప్రారంభించేస్తారు. దాన్ని దాటామంటే ఊరివాళ్ళు, ఆ తర్వాత జిల్లా వాళ్ళు, ఇలా ప్రపంచమంతా అన్నట్లు ఎదురు తిరుగుతూ ఉంటాయి. ఇలా ఇన్ని అసంఖ్యాకమైన అడ్డంకుల్ని దాటితే కాని అనుభవానందం సాధ్యం కాదు. అందుకని ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దలు. చిన్న చిన్న ఆటంకాలు దగ్గర నుండి పెద్దవాటిని దాటే వరకు అసమానమైన సహన భావం ఎవరు చూపిస్తారో వాళ్లకు ఈ తితిక్ష సాధ్యం. కానీ ఈ ప్రపంచానికి ఎదురు తిరిగి సాధిద్దామా అంటే దుస్సాధ్యమై తీరుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ తితిక్షను అర్థం చేసుకోవాలి, సాధ్యం చేసుకోవాలి. దానికి మార్గం ఎలాగంటే ముందు వాళ్ళకు నచ్చ చెప్పడానికి యత్నించాలి. అలా వీలు కాకపోతే వాళ్ళను నిర్లక్ష్య భావంతో చూడగలిగే శక్తి మనకు వచ్చే వరకు ఎదురు తిరగకుండా, మనం ఏం చేస్తున్నది కూడా తెలియనివ్వకుండా రహస్యంగా సాధన గావించాలి. అలా ప్రపంచాన్ని ఉదాసీన భావంతో చూడగలిగే శక్తి సామర్థ్యాలు వచ్చాయంటే అప్పుడు మన స్థితి బయటికి తెలిసినా పర్వాలేదు అనే భావంతో నిర్భయంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇతరుల మీద ఏ విధమైన కోపతాపాలు లేకుండా, మనుషులు అయినా వాళ్ళ మీద ద్వేషం కలగకుండా ఉండాలి. ఇంతగా ఉంది తితిక్ష అంటే కేవలం సత్వగుణ ప్రధానంగా ఎప్పుడు ఉండిపోతామో అప్పుడు తితిక్ష అలవాటు పడుతుంది. ఇలా మన గమ్యస్థానాన్ని పొందడానికి విశ్వసించిన సత్యానికై ప్రాణాలైన వదలడానికి యత్నించేటప్పుడు ఇంకా అనేకానేక కష్టాలు మన మీదకి యుద్ధం ప్రకటించేస్తాయి. కొన్ని రోజులు నిన్ను పిలిచి పెట్టేవాళ్ళు ఉండరు కదా. ఒకవేళ నువ్వు పోయి భవతి భిక్షాం దేహి అన్న పిడికడు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు.
అంతేకాక ఒక నీటి బొట్టు గొంతులో పోయరు. అయినా సహించి మేరు పర్వతం లాగా ఏ వికారాలు లేకుండా ఉండటం తితిక్ష. సరే, ఇవ్వకపోతే ఇక నిన్ను సన్యాసం ఇంట్లోకి రాణిస్తారా? అలాంటప్పుడు సూర్యుని వేడిని తట్టుకోవడానికి ఆశ్రయం ఏది? పిడుగులు పడుతూ ఏనుగు తొండాలంత ధారలతో తుఫాను వానలో నీకు నిలవడానికి చోటేది? ఎండలో ఎండాలి, వానలో నానాలి, అయినా ఏ వికారాలు పొందకుండా ఉండటం తితిక్ష. ఎండగా ఉందని గాని, వానగా ఉందని గాని నిన్ను చెట్టు కిందకైనా చేరనీయని ఈ ప్రపంచం నీకు పట్టు వస్త్రాలను కట్టబెడుతుందా? చలికి కప్పుకోవడానికి కాశ్మీరు శాలువాలు ఇస్తుందా? లేదు. మా మానం కాపాడుకోవటానికైనా నిన్ను చిన్న చింకి గుడ్డనైనా ఇవ్వదు. కౌపీనమైనా ఇవ్వదు. ఇంకా ఉన్నదాన్నే లాగిస్తుంది. అయినా ఏ వికారాలు పొందకుండా తితిక్ష. ఏ వికారాలు పొందకుండా ఉండడం తితిక్ష. ఇలా బయట నుండి వచ్చే సర్వాటంకాలను లక్ష్యం చేయక ఉదాసీన భావంతో ఏ విధమైన వికారాలు లేకుండా స్థిరంగా అచలంగా ఉండటం తితిక్ష. అంటే ఇన్నర్‌గా మనం ఎంత గట్టిగా ఉంటామనే పాయింటే ఇక్కడ తితిక్ష గురించి చెప్పుకున్నారు. రేపు శ్రద్ధ అనే పాయింట్ మీద మనం చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.